शिवाय गुरुवे नमः। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇది మనకి 4వ వీడియో. నిన్న మనం పంచాంగం విషయంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలు 5 కూడా చూసుకుంటూ అందులో తిథి అనేటువంటి దాని యొక్క విషయాన్ని మనం కొద్దిగా మొదటి వీడియోలో మనం దాని గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడు వారం, ఈ వారం అనేటువంటి దాంట్లో పంచాంగంలో ఉండేటువంటి 5 అంగాల్లో అతి సులువైన అంగం ఏంటంటే వారం. దీనికి ఎటువంటి గణన కూడా అవసరం లేదు. మిగిలినటువంటి తిథికి, నక్షత్రానికి, యోగానికి, కర్ణానికి కూడా కొంత గణన అవసరం. వారం అనేటువంటిది ఏంటంటే ఉగాది వారం తెలిసి అక్కడి నుంచి ప్రతి ఆది సోమ మంగళ బుధ లైన్లో వెళ్ళిపోతాము అనుకుని దీనికి గణితం అవసరం లేదు. దీనికి మామూలుగా వారహ స్వదేశ అర్కోదయాత్ అని వశిష్ఠ వచనం. ఏ ప్రదేశానికి ఆ ప్రదేశం సూర్యోదయం తర్వాత వారం అనేటువంటిది ఆరంభమవుతుంది. అందువల్ల ఉదయాద్యుదయం వారం అనేటువంటిది ఉంటుంది. అలాగే మామూలుగా వారాలు అనేటువంటివి రవి సోమో మంగళస్య బుధో జీవస్య తస్యని ఏతేషాం నామతో వారాహ సప్తైవ కథితాపుర. ఈ 7 చెప్పుకుంటూ వచ్చారు. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని. ఇక అయితే ఇక్కడ ఈ వారాల విషయంలో మనం ఇదే లైన్లో ఇదే ఆర్డర్లో వారాలు ఎందుకు వచ్చాయి? ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు వచ్చింది? గురువారం ఎందుకు రాలేదు? గురువారం తర్వాత శుక్రవారం ఎందుకు వచ్చింది? మంగళవారం ఎందుకు కాకూడదు అంటే దీనికి కొద్దిపాటి ఖగోళ పరిజ్ఞానం అవసరం. ఈ ఖగోళ పరిజ్ఞానంతో మన వాళ్ళు ఏం చేశారు అంటే వాటిని గమనించుకుని దానికి తగ్గట్టుగా ఈ వారాధిపతుల యొక్క నిర్ణయం అనేటువంటిది జరిగింది. మీకు మామూలుగా చూడండి, పంచాంగంలో హోరా అని ఉంటుంది. ఆ హోరా నుంచే మనకి ఇంగ్లీష్లో అవర్ అనేటువంటిది వచ్చింది. సంస్కృతంలో హోరా, అది ఇంగ్లీష్లో అవర్. ఒక ఘడియ అంటే 24 నిమిషాలు. ఒక ఘడియ 24 నిమిషాలు. 2.5 ఘడియలు. 2.5 ఘడియలు అంటే 2 × 24 + 12 60 నిమిషాలు. దీన్ని మన వాళ్ళు ఏమన్నారు అంటే హోరా అన్నారు. లేక అదే ఇంగ్లీష్లో అవర్, 24 అవర్స్ కాబట్టి 24 హోరలు ఒక శ్రావణ దినంలో సూర్యోదయం నుంచి సూర్యోదయానికి 24 గంటల సమయం అనేటువంటిది నిర్ధారణ ఇంగ్లీష్ వాడు అవర్ అనే పదం కనిపెట్టక ముందే మనది ఉంది. ఇక ఇక్కడ ఏంటంటే ఖగోళ శాస్త్రంలో సూర్య సిద్ధాంతంలో బ్రహ్మాండ మధ్యే పరిధి వ్యోమకక్ష అవిధీయతే తన్మధ్యే భ్రమణం భానాం అధో అధ క్రమశస్తథ మందామరేచ్య భూపుత్ర సూర్య శుక్రేందుచ కిందవ పరిభ్రమంత్యో అధస్థాః సిద్ధా విద్యాధరా ఘనా అని భూగోళాధ్యాయంలో ఉంది. ఇదేమిటి అంటే బ్రహ్మాండం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మాండం యొక్క పరిధి పెరిమీటర్, అర్ధ సర్కంఫరెన్స్, దీన్ని వ్యోమకక్ష అన్నాడు. ఈ వ్యోమకక్ష, బ్రహ్మాండం యొక్క పరిధి వ్యోమకక్ష అని చెప్పి అన్నారు. తన్మధ్యే భ్రమణం భానా, ఈ నక్షత్రాలు గ్రహాలు యొక్క పరిభ్రమణం అనేటువంటిది దాని మధ్యలో ఉన్నది అని చెప్పి చెబుతూ, అయితే దేనికి దానికి కక్షలు ఉన్నాయి అంటే వాటి వాళ్ళు ఆర్బిట్స్, వేటి ఆర్బిట్స్ వాటికి ఉన్నాయి అవి చెబుతూ ఏ విధంగా ఉన్నాయన్నాడు. మందామరేచ్య భూపుత్ర సూర్య శుక్రేందుజ ఇందవ అంటే చూడండి, బ్రహ్మాండము ఓకే, దాని పరిధి వ్యోమకక్ష. ఆ వ్యోమకక్ష కింద మంద అనేటప్పటికీ, మంద అంటే శని. తర్వాత అంటే అన్నిటికంటే పైన శని యొక్క కక్ష ఉంటే దాని కింద అమరేజ్య అంటే గురుడి కక్ష ఉన్నది. తర్వాత భూపుత్ర అంటే కుజుడి కక్షే ఉన్నది. తర్వాత సూర్య రవి కక్ష.
తర్వాత శుక్ర శుక్రుడిది, ఇందుజ చంద్రుడికి పుట్టినవాడు బుధుడు ఉన్నది, తర్వాత ఇందవ ఇందు చంద్రుడు. ఈ విధంగా కక్ష్యలు ఉన్నాయి. ఉండి పరిభ్రమంతో అధస్థాహ సిద్ధా విద్యాధరా ఘనా. ఈ విధంగా సెంటర్ ఇలా ఉంటే దాని చుట్టూ కక్షలు ఇలా ఉంటే, ఇందులో అన్నిటికన్నా పైన శని యొక్క కక్ష ఉన్నది, తర్వాత గురుడిది కుజుడిది రవి శుక్రుడు బుధుడు చంద్రుడు చెప్పి, ఈ చంద్రుడి కింద సిద్ధులు విద్యాధరులు వాళ్ళు సంచరించేటువంటి కక్షలు ఉండి, తర్వాత ఘనా తర్వాత మేఘాలు మబ్బులు, తర్వాత మధ్యే సమంతాత్ అండస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి. ఈ కేంద్రం ఏదైతే ఉన్నదో అది భూమి అని చెప్తూ మధ్యే సమంతాత్ అండస్య. ఇక్కడ అండస్య అంటే బ్రహ్మాండస్య. ఈ బ్రహ్మాండం అంతటికీ మధ్యలో మధ్యే అన్నాడు. భూగోళో వ్యోమ్ని తిష్టతి. వ్యోమ్ని అంటే ఇందాక పైన చెప్పాడు వ్యోమకక్ష. ఆ వ్యోమకక్షకి మధ్యలో కేంద్రంలో భూమి ఉన్నది. తిష్టతి అన్నాడు. భూమి తిరగటం లేదు, భూమి అలా స్థిరంగా ఉన్నది. ఇక ఎలా స్థిరంగా ఉన్నది? విప్రాణ పరమాం శక్తిం బ్రహ్మణో ధారణాత్మికాం. ఆ బ్రహ్మదేవుడు ఆయన సృష్టి కదా బ్రహ్మాండం ఇదంతా కూడా. ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయన శక్తి వల్ల ఈ భూమి అనేటువంటిది అలా ధరింపబడుతూ అలాగా తిష్టతి అలా ఉన్నది. రైట్. ఇప్పుడు ఇవి చెప్పుకొచ్చి రైట్ అవర్లు చెప్పుకున్నాం హోరా. ఇప్పుడు అందులో ఇచ్చిన ఎగ్జాంపుల్లో పెడతాం. శనివారం నాడు మొట్టమొదటి హోరా అది ఏ వారంతో ఉంటే ఆ వారంతో ప్రారంభం, లేదా మొట్టమొదటి ప్రారంభమయ్యే హోరకి అధిపతి ఆ వారాధిపతి. ఇలా వెళ్ళినా సరే అలా వచ్చినా సరే, అందుకని శని హోర ఉన్నది. శనివారం తీసుకుందాం. మొట్టమొదటి హోర శనివారం కదా, సూర్యోదయం నుంచి 1 గంట శని హోర ఉన్నది. తర్వాత కక్ష ఎవరిది? గురుడిది. శని హోర తర్వాత గురు హోర వస్తున్నది. తర్వాత హోర కుజుడిది, తర్వాత హోర రవిది. ఈ కక్షలు ఏ ఆర్డర్లో అయితే ఉన్నాయో హోరలకి హోరాధిపతులకి వీళ్ళకి ఈ గ్రహాలకి ఆధిపత్యం ఇచ్చినప్పుడు ఇవే ఆర్డర్లో హోరలు అనేటువంటి వచ్చాయి. సరేనండి. మీరు వారాధిపతుల విషయం మాట్లాడుతూ మధ్యలో హోరాధిపతులు ఎత్తుకున్నారు. హోరాధిపతులు ఎత్తుకుంటే వారాధిపతులు అర్థమవుతాయనే ఉద్దేశంతో ఇది ముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు వారాధిపతులు చూస్తే సూర్య సిద్ధాంతం ఏముంటుంది అంటే మందాత్ అధక్రమేణ, మందాత్ శని నుంచి అధక్రమేణ కింద ఆర్డర్లో స్యుః చతుర్థా దివసాధిపాః స్యుః. అంటే శనివారం చతుర్థా దివసాధిపాః గుర్తుంచుకోండి. అధస్థ శని నుంచి కిందకి 4వది ఎవరు చూడండి? శని గురు కుజుడు రవి 4. శనివారం తర్వాత అందుకుని ఆదివారం వచ్చింది. ఆదివారం తర్వాత 4వది చూడండి రవి శుక్రుడు బుధుడు చంద్రుడు. ఆదివారం తర్వాత సోమవారం అందువల్ల వచ్చింది. సోమవారం నుంచి 4వది చూడండి చతుర్థా దివసాధిపాః 1 2 3 4 మంగళవారం అందువల్ల వచ్చింది. సో ఈ విధంగా చతుర్థా దివసాధిపాః కాబట్టి ఏ వారం హోరాధిపతి ఎవరైతే అక్కడి నుంచి 4వ హోరాధిపతి వారాధిపతి అవుతున్నాడు అని చెప్పడం కోసం ఇందువల్ల ఈ వారాలన్నీ కూడా ఈ ఆర్డర్లో మన వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక అయితే బాగుందండి. వీళ్ళు చతుర్థా దివసాధిపాః అని ఎందుకన్నాడు? 4వది ఎందుకన్నాడు? తృతీయ దివసాధిపాః ద్వితీయ దివసాధిపాః ఎందుకనలేదు? ఒక్కసారి చూడండి. దానికి ఏమిటి? రోజుకి ఎన్ని గంటలు ఉంటున్నాయి అనుకున్నాం మనం? 24 గంటలు, 24 హోరలు అయినప్పుడు మనకున్నటువంటి వారాధిపతులు లేక హోరాధిపతులు ఈ 7 ఉన్నారు. సో 24 డివైడెడ్ బై 7 వేసుకోండి. ఎంత అయింది? 21. శేషం ఎంత ఉండిపోయింది? 3. అంటే వీటికి 3 ఆవృత్తులు అయిపోయిన తర్వాత, అంటే మీరు శనివారం నాడు ప్రారంభించుకుంటే శనివారం నుంచి మీకు 3 ఆవృత్తులు అయిన తర్వాత నెక్స్ట్ సూర్యోదయం ఇంకా రావట్లా, ఇంకా 3 గంటలు ఉండిపోయింది. కాబట్టి ఏమవుతుంది? తర్వాత గురుడు, తర్వాత కుజుడు, తర్వాత రవి వచ్చేసారు. ఈ రవి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ
అక్కడికి మీకు ఎండింగ్ అవుతుంది. ఎండింగ్ అయిన తర్వాత మీకు మరునాడు మళ్ళీ వారం దేంతో ప్రారంభమవుతుంది? శేషం ఇది 3 కాబట్టి 4వ దాంతో ప్రారంభమవుతుంది. అందువల్ల చతుర్థ దివసాధిప అని వాళ్ళు అందులో చెప్పడం జరిగింది. కాబట్టి హోరాధిపతుల నుంచి ప్రతి 4వ దానికి వేసుకుంటే వారాధిపతులు వాళ్ళు అవుతారు. ఈ ఆర్డర్లో వాళ్ళు వచ్చారు అని అందుకుని ఖగోళం విషయం కొద్దిగా ఎత్తుకుని ఈ వారాలు ఈ ఆర్డర్లోనే ఎందుకు వచ్చాయి అనేటువంటి దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇందులో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది తిథుల్లో మనం చెప్పుకున్న అపవాదాలు. ఇలాగే వారంలో గొప్ప మంగళవారం అన్నా శనివారం అన్నా ఏ పనులకి ఎవరు ఇష్టపడరు. కానీ నా వారదోషా ప్రభవంతి రాత్రవు. ఈ వారదోషం అనేటువంటిది మంగళవారానికి ఉండేటువంటి వారదోషం కానీ శనివారానికి ఉండేటువంటి వారదోషం కానీ నా ప్రభవంతి రాత్రం, రాత్రి వాటికి ఆ వారదోషం లేదు. విశేషతో భౌమ శనైశ్చరాణ, ముఖ్యంగా మంగళవారం నాడు ఆ దోషము, శనివారం నాడు ఈ దోషము కూడా ఆ శని దోషము కుజ దోషము అనేటువంటివి రాత్రిపూట వాటికి లేదు అనేటువంటిది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ వారాల గురించినటువంటి విషయము ఈ విధంగా ఉన్నది. ఇక తర్వాత 3వ దానికి వచ్చేటప్పటికి నక్షత్రం తిథి అయింది, వారం అయింది, నక్షత్రం గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఈ నక్షత్రం గురించి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఈ వృత్తం మొత్తం అంతా కూడా భూగోళము భూకేంద్రంగా ఉంది. ఈ కక్షలన్నీ గ్రహ కక్షలన్నీ ఈ విధంగా ఉన్నాయి. చూసుకున్నప్పుడు ఈ మొత్తం చూడండి వృత్తంలో 360 డిగ్రీలు భాగాలు ఉన్నాయి. నక్షత్రాలు అనేటువంటివి 27 ఉన్నాయి. కాబట్టి 360/27 వేసుకుంటే మీకు 13 డిగ్రీల 20 నిమిషాలు, లేక దీన్ని కూడా మనం లిప్తల్లోకి మార్చుకుంటే 800 లిప్తలు ఒక్కొక్క నక్షత్రానికి. ఇది ఆ 800 లిప్తలు ఇంటూ 27 వేసుకుంటే మీకు 360 డిగ్రీలు కూడా వృత్తంతో కంప్లీట్ అవుతుంది. అది మనకు వస్తుంది. అయితే ఇక్కడ మామూలుగా నక్షత్రం అంటేనే నక్షరతీతి అంటే నా చలతీతి నక్షత్రం. నక్షత్రానికి ప్రత్యేకించి గమనం లేదు. ప్రవాహ వాయువు వల్ల నక్షత్ర చక్రం అనేటువంటిది తిరుగుతుంది తప్ప నక్షత్రాలకి ఇండివిజువల్గా వాటికి గతి లేదు. గ్రహాలకి ఇండివిజువల్గా గతి ఉన్నట్లుగా. కాబట్టి నక్షరతి చలతీతి నక్షత్రం. ఓకే. ఇక ఇందులో ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ పంచాంగంలో ఉండే నక్షత్రంతో ఏ నక్షత్రంలో చేయాల్సిన పని ఆ నక్షత్రంలోనే చేయాలి. ఇంకా దానికి వేరే ఇది లేదు. మంగళవారం నాడు చేయాల్సిన పని పొరపాటున బుధవారం చేసినా పర్వాలేదు, బుధవారం నాడు చేయాల్సిన పని పొరపాటున గురువారం చేసినా వాటికి కొన్ని అపవాదాలు ఉన్నప్పుడు ఇబ్బంది లేదు. కానీ నక్షత్రానికి మాత్రం విద్యామాధవ్యంలో స్పష్టంగా చెప్పారు. ఏమని? నక్షత్రానికి మాత్రము ఏ నక్షత్రంలో చేయాల్సిన పని ఆ నక్షత్రంలోనే చేయాలి, వేరేటువంటి దాంట్లో చేయడానికి వీలు లేదు. కాబట్టి అదొకటి. ఇక తర్వాత విద్ధం వ్యోమచరైర్ విభిన్నమపి లత్తాహతం రాహుణ. ఈ నక్షత్రాల్లో ఎన్ని చెప్పినా ఈ కార్యానికి వివాహం ఈ నక్షత్రాల్లోనే చేయాలి, మరి అలాగే ఉపనయనం ఈ నక్షత్రాల్లోనే చేయాలి. స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అయితే అలా చెప్పినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి నక్షత్రంలో వివాహం చేయొచ్చు. స్వాతి నక్షత్రంలో వివాహం చేయొచ్చు కదా అని చెప్పి స్వాతి నక్షత్రం వచ్చిందని వివాహ ముహూర్తం పెట్టేయడానికి కూడా మనం ఆలోచించాల్సిన ఏమిటి? విద్ధం వ్యోమచరైర్ విభిన్నమపి యల్లత్తాహతం రాహునా యుక్తం క్రూరయుక్తం విముక్తం అథ యద్భోగ్యం తథా ఉపగ్రహై దుష్టం యద్గ్రహణోపగం పశుపతే చండాయుధేన ఆహతం ఉత్పాత గ్రహయుద్ధ పీడితం అధో యద్ధూమితం కేతునా పశ్చాత్ సంధ్యాహతం చ ఉల్కాభిహతం పాతదూషితం యచ్చ ఏకార్గళ విద్ధం తత్పీడితం భం వినిర్దిశేత్. ఈ దోషాలన్నీ చెప్పుకుంటూ ఈ వేధలు ఇవి ఏవి లేనటువంటి నక్షత్రంలో మాత్రమే పెట్టాలి అని అన్నప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా వివాహానికి కనుక స్వాతి నక్షత్రం పనిచేస్తుంది అంటే ఆ స్వాతి నక్షత్రానికి ఈ దోషాలు ఏమీ లేవు కదా, అందులో ఉపగ్రహాలు ఏమీ లేవు కదా, పాపగ్రహాలు ఏమీ లేవు కదా, పాపగ్రహాలు అప్పుడే ఆ నక్షత్రాన్ని ఆక్రమించి అప్పుడే విడిచిపెట్టలేదు కదా,
ఇటువంటివన్నీ ముహూర్త నిర్దేశానికి కొన్ని స్పెసిఫికేషన్స్ వాళ్ళు చెప్పారు. అది మనం చూసుకోవచ్చు. తర్వాత ఒక్కొక్క నక్షత్రానికి మనం నక్షత్రం అంటున్నాం కానీ ఎన్నెన్ని నక్షత్రాలు కలిపితే ఒక, అంటే మీకు ఇంగ్లీష్లో చూడండి స్టార్ కాన్స్టలేషన్ అనే పదం ఉంది. కాన్స్టలేషన్ అన్నప్పుడు ఏంటంటే సమిష్టిగా వస్తుంది. ఇప్పుడు కృత్తికా నక్షత్రం ఉందండి. కృత్తికా నక్షత్రం వచ్చేటప్పటికి 6 నక్షత్రాలు కలిసినటువంటిది కృత్తికా నక్షత్రం. అంటే 6 స్టార్స్, కాంబినేషన్ ఆఫ్ 6 స్టార్స్, అది కృత్తికా కాన్స్టలేషన్ అని వాడుతున్నారు. ఈ 6 నక్షత్రాలు కలిపింది కృత్తిక. ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రంలోనూ కూడా ఎన్ని నక్షత్రాలు, కృత్తికకి 6, రోహిణికి 5, మృగశిరకి 3, ఆరుద్రకి 1 ఇలా ఉన్నాయి. చెప్పినప్పుడు ఇవి చెప్పి ఎందుకోసం ఇవి చెప్పారు అనిపిస్తే, నక్షత్రజ ముద్వాహే ఫలం అబ్దై తారకామతై సదసత్ దివసైర్ జ్వరస్య నాశో వ్యాధే అన్యస్యవా వాచ్యం అని వరాహమిహిరుడు. అంటే ఏ నక్షత్రానికి కింద మనం స్వాతి అనుకున్నాం, స్వాతి 1 అదృష్టం, శతభిషం 100 నక్షత్రాలు, శతతార. అందుకని ఆ అక్కడ ఏమిటి అంటే ఏ నక్షత్రంలో వివాహం జరిగితే మంచి కానీ చెడు కానీ ఆ నక్షత్ర ఫలితం చూడండి. సరిగ్గా ఉంది నక్షత్రం, ఎటువంటి ఇందాక చెప్పిన దోషాలు ఏం లేవు, వివాహం జరిగింది, శుభ ఫలితం అనేటువంటిది మనకి అబ్దయిస్తారక అన్ని సంవత్సరాల్లో. మరి శతవేషం అంటే 100 నక్షత్రాలు కాబట్టి 100 సంవత్సరాల తర్వాత వస్తుంది అనేటువంటి భావన కాదు. దానికి ఏదో ఎక్సెప్షను లేక ఎగ్జంప్షన్ ఉంటాయి. స్వాతి 1 సంవత్సరం తర్వాత మంచి ఫలితం కానీ చెడు ఫలితం కానీ, అది ఏదైనా కనుక వేధ ఉండి లేదా ఉపగ్రహ యుక్తము, ఆక్రాంతము, పాపాక్రాంతము ఇటువంటి దోషాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆ చెడు ఫలితాన్ని సంవత్సరంలోనే చూపిస్తుంది. సంవత్సరం దాటిన వెంటనే చూపించేస్తుంది. మంచి ఫలితం ఉంది అంటే కనుక సంవత్సరం దాటిన వెంటనే మంచి ఫలితాన్ని చూపిస్తుంది. అలాగే జ్వరం అనేటువంటిది కనుక ఆ నక్షత్రంలో వస్తే, ఏ నక్షత్రంలో జ్వరం అనేటువంటిది సంభవించిందో ఆ నక్షత్రాలు, దానికి ఎన్ని నక్షత్రాలు ఉంటాయో చూసుకుని అన్ని రోజుల తర్వాత దానికి ఉపశమనం ఉంటుంది. అది మనకి శాంతి కమలాకరం వీటిల్లో కూడా శాంతులవి చెప్పారు. ఈ నక్షత్రంలో కనుక జ్వరం వస్తే లేదా ఏదైనా అనారోగ్యం వస్తే దానికి శాంతి ఏ విధంగా చేసుకోవాలి, ఇప్పుడు శాంతి ఉంటుంది అని చెప్పారు. ఇది స్థూలంగా నక్షత్ర విషయం. అయితే ఇంకొక అతి ముఖ్యమైన విషయం నక్షత్రంతో ఏమొచ్చింది అంటే, నక్షత్రంతో ఇప్పుడు మనం ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నది ఏదైతే ఉన్నదో ఇది మీన్ డివిజన్. ఇది మీన్ డివిజన్. ట్రూ డివిజన్ ఇంకోటి ఉంది. ఈ ట్రూ డివిజన్ అనేటువంటిది సిద్ధాంత గ్రంథాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏంటంటే మనం 13, 20 అశ్విని అక్కడికి అయిపోతుంది, భరణి ఇంకో 13, 20 వేసుకోండి, 26, 40 అయిపోతుంది. తర్వాత మళ్ళీ 13, 20 పూర్తిగా అయిపోతుంది. కరెక్ట్గా అలాగే ఉందా పైన అంటే అలా లేదు. అది మన మహర్షులు వాళ్ళ తపస్సంపన్నులు కాబట్టి వాళ్ళని ఖగోళంలో దాన్ని పరిశీలించి ఈ విధంగా లేదు నాయన, నక్షత్ర వ్యాప్తి అనేటువంటిది మనం గణిత సౌలభ్యం కోసం అలాగే వ్యవహారం కోసం మనం ఏర్పరచుకున్నదే కానీ ఎగ్జాక్ట్గా అలా లేదది, కొద్దిపాటి మార్పులు ఉన్నాయని చెప్పి దీన్నే వాళ్ళు ఈ 13, 20ని ఒక యూనిట్గా తీసుకుంటే కొన్ని నక్షత్రాలు ఇందులో సగమే ఉన్నాయి, కొన్ని నక్షత్రాలు దీంట్లో సగం మించి ఉన్నాయి. దాన్ని అర్ధవ్యాప్తి, అర్ధోత్తర వ్యాప్తి అని సంహితా గ్రంథాల్లో కూడా చెప్పుకొచ్చాడు. సిద్ధాంత గ్రంథాల్లో ఉన్నాయి విషయాలు. అందువల్ల అది దాని సూక్ష్మ నక్షత్ర ఆనయనమని సిద్ధాంత గ్రంథాలన్నింటిలో కూడా బ్రహ్మగుప్తుడు చెప్పినట్టు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం కానివ్వండి, మరి అలాగే సిద్ధాంత శిరోమణిలో భాస్కరాచార్యుల వారు కానివ్వండి, వటేశ్వర సిద్ధాంతంలో వటేశ్వరాచార్యులు కానివ్వండి, సిద్ధాంత సేకరణలో శ్రీపతి కానివ్వండి, వీళ్ళందరూ కూడా దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ముహూర్తాలు వివాహయాత్రాది ఫల ప్రసిద్ధ్యై, వివాహము, యాత్ర ఇత్యాదులు ప్రసిద్ధ్యై ప్రకర్షణ సిద్ధి, అవి మనకి ఎగ్జాక్ట్గా సరైన ఫలితాలు ఇవ్వాలి అంటే ఈ సూక్ష్మ నక్షత్ర డివిజన్లో మనం వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ఉద్దేశాలు. సరే, ఇది అందుకు స్థూలంగా నక్షత్రం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఈ ప్రకారంగా మనం చూసుకోవడం జరిగింది. తర్వాత మనం యోగం గురించి, కరణం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. స్వస్తి.